విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 4000 5000 మద్యం షాపులు సిండికేట్ ఫామ్ చేసి తమ పార్టీ నాయకులకు ఇచ్చి ఈరోజు అదే చేస్తున్నాడు. ఇంకొంచెం అడ్డగోలుగా చేస్తున్నాడు. తద్వారా దోపిడీ చేస్తున్నాడు. ఇన్ని ఆధారాలు ఉన్న దాంతో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి కేసు బుక్ చేసి 2023లో దాని మీద ఈయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడుగా ఉన్నారు. ఈరోజు ఇంకా నిందితుడుగా ఉన్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆ కేసు ఏమి ఇది కాలేదు. అందుకు ఆధారాలతో సహా సబ్మిట్ చేసేది ఆ కేసు. ఈరోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి ఘోరాలు జరిగిపోయాయని ఈరోజు కథలు రాస్తున్నారు. రోజు 2 రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు, కేసులో కొత్త మలుపులు ఏం తిప్పబోతున్నారు వీళ్ళు. ఎందుకంటే అంతా ఊహాజనితమే. వీళ్ళు ఏదనుకుంటే అది క్రియేట్ అవుతుంది. సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది, డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది. కావాలంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి. వాటికి తోడు మిగిలిన వాళ్ళని కలుపుకుంటూ పోవచ్చు. అట్లా ఊడలు వేసుకుంటూ పోతుంది విస్తరించుకుంటా. అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదంటే ఇంతవరకు లేదు. ఆధారం కోసం చూస్తామంటున్నారు. ఎందుకంటే ఏమి జరగలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి వీళ్ళు అంటున్నది మద్యం పాలసీ మార్చారు, అదొక స్కామ్, అదొక కుట్ర అంటున్నారు. ప్రైవేటు దుకాణాల నుంచి ప్రభుత్వం రిటైల్లోకి ప్రభుత్వ దుకాణాలు తీసుకురావడం ఏ రకంగా కుట్ర అవుతుందో, ఎవడైనా ₹4 బెనిఫిట్ అయితే అందులో ₹10 పైసలు ఎవరికైనా ఇచ్చినారంటే అర్థం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చినప్పుడు స్కామ్ ఎట్లా అవుతుందో ఎవరికి అర్థం కాదు. చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చారు. అది కూడా ఏది గవర్నమెంట్లోకి వచ్చినాక మార్చింది కాదు. మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్సీపీ మద్య నియంత్రణ డిస్కరేజ్ చేయాలి, అంతవరకు జరుగుతూ వచ్చిన మద్యం ఏరులై పారడాన్ని ఆపాలి, వీలైనంత వరకు ప్రభుత్వం వైపు నుంచి డిస్కరేజ్ చేయాలన్న పాలసీలో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేళలు పెడుతూ